మంచు ముంచుకొస్తోంది. వేకువను కమ్మేసి వెలుతురుని ఆపేస్తోంది. పిల్లలు, వృద్ధులు మంచుతో కూడిన చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా పొగమంచు ఒక్కసారిగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శ్రీకాకుళం జిల్లా వాసులు. ఇది శ్రీకాకుళం పట్టణంపై కమ్మేసిన మంచు దృశ్యం. వేకువ వెలుగును మంచు మింగేసింది. ఉదయం 9 గంటలైనా సూర్యుడి జాడలేదు. పొగమంచు కప్పేయటంతో దారి కనిపించదు. 3 రోజులుగా ఇదే పరిస్థితి అంటున్నారు జనాలు. ఈ 2 రోజులకి చాలా తేడా ఉందండి. ఇవాళ విపరీతమైనటువంటి మంచు కురుస్తుంది. ఒక మనిషి వెళ్తుంటే మనిషి కనిపించట్లేదు. లైటింగ్స్ వేస్తుంటే వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. వెహికల్స్ వెళ్ళినప్పుడు కూడా ఒక వెహికల్కి ఈ లైటింగ్స్ కూడా కనిపించట్లేదు. ఈ మంచు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయం కూడా కొలుపుతుంది. ఈ 7:30, 8 అయ్యేటప్పుడు కూడా ఇంత మంచు పడుతుందంటే ఇదే మొదటిసారిగా చూడటము. ఈ మంచు పడడం వల్ల వాకర్స్ కాదు, ఎవరికైనా ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది కాదు. అదే కాకుండా వ్యవసాయ భూములు కూడా పోతాయి. ఇది పెసరా మినుగున్నాయనుకోండి, ఇవన్నీ పోతాయి. అది వ్యవసాయదారుడికి మంచిది కాదు, యాజ్ వెల్ యాజ్ వాకర్స్ కాదు. ఎనీబడీ కెన్ డిస్ట్రాయ్ దిస్ థింగ్ బై మంచు వల్ల ఇది అవుతుంది. ఎప్పుడు రెగ్యులర్గా ఎర్లీ బై 5:30, 6కి వచ్చేవాడు నేను. ఈరోజు ఇప్పుడు 7:30కి వచ్చాను. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఈ మంచు తాలూకు ప్రభావం ఎంతవరకు ఉంటుందని చెప్పి. ఒక్కసారిగా పెరిగిన పొగ మంచుతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు విపరీతంగా ఉంది. ఉదయం 5 గంటల నుంచి 7:30 అయింది, ఇప్పటి వరకు పడుతూనే ఉంది. ఈ మంచు చూస్తే భయం వేస్తుంది. ఎదుటి వ్యక్తి కనబడడం లేదు మంచులో. లేదు, ఇవాళ విపరీతమైందండి. ఇవాళే ఇప్పటివరకు ఇంత మంచు లేదు. చలిను ఎక్కువ ఉండేది. ఇది చలి ఎప్పటి నుంచో ఉంది, కానీ మంచి ఒకసారిగా వచ్చింది. మార్నింగ్ 5కి వచ్చాం. మేము రోజు జాగింగ్కి వస్తాము, కానీ రోజు ఉన్నంత చలి ఈరోజు కూడా ఉంది, ఎక్కువ ఉంది. కానీ మంచు మాత్రం రోజు ఇంత ఉండేది కదా. టైం 8 అవుతుంది, కానీ ఇంకా మంచు తగ్గట్లేదు. దట్టమైన మంచు కురుస్తుండటంతో పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. మరోవైపు రోడ్లపై వచ్చే వాహనాలకు ఎదురుగా ఏం కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.